హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ జువాలజీ యూనిట్ 8 జీవావరణం పర్యావరణంలో పార్ట్ 1 వీడియో కంటిన్యూషన్. ఈ పార్ట్ 2 వీడియో. ఈ వీడియోని చూసే ముందు పార్ట్ 1 వీడియోని చూడండి, ఛానల్లో ఉంది. జీవవర్ణ శాస్త్రం ప్రాముఖ్యం. మనం ఈ జీవవర్ణ శాస్త్రం ప్రాముఖ్యం అనే ఈ లెసన్లో జీవవర్ణ శాస్త్రం అంటే ఏంటి, జీవవర్ణ శాస్త్రం యొక్క ప్రాముఖ్యాన్ని గురించి డిస్కస్ చేస్తాం. మన జీవ ప్రపంచం అత్యంత క్లిష్టమైనదే కాకుండా వైవిధ్యభరితమైనది. మన జీవ ప్రపంచం అత్యంత క్లిష్టమైనదే కాకుండా వైవిధ్యభరితమైనది. జీవ నిర్మాణ వ్యవస్థలోని వివిధ స్థాయిలైన స్థూల పరమాణువులు, కణాలు, కణజాలాలు, అవయవాలు, జీవులు, జనాభా, సమాజాలు, కమ్యూనిటీస్, జీవావరణ వ్యవస్థలు, ఈకోసిస్టమ్, జీవ మండలాలు, బయోమ్స్ పరిశీలించడం ద్వారా దీని సంక్లిష్టతని అర్థం చేసుకోవచ్చు. మన జీవ ప్రపంచం అనేది అత్యంత క్లిష్టమైనదే కాకుండా వైవిధ్యభరితమైనది. మన జీవ ప్రపంచంలో అత్యంత క్లిష్టమైనదే కాకుండా అత్యంత వైవిధ్యభరితమైనది. వివిధ రకాలైన జీవులు ఉన్నాయి. అతి చిన్న 0.1 మిల్లీమీటర్ దగ్గర నుంచి అతిపెద్ద తిమింగళాలు, వైవిధ్యభరితమైన జీవులు ఉన్నాయి. జీవ నిర్మాణ వ్యవస్థలోని వివిధ స్థాయిలైన స్థూల పరమాణువులన్నీ కలిసి కణాలు, కణాలన్నీ కలిసి కణజాలాలు, కణజాలాలన్నీ కలిసి అవయవాలన్నీ కలిసి జీవులన్నీ కలిసి జనాభాలన్నీ కలిసి సమాజాలన్నీ కలిసి జీవావరణ వ్యవస్థలన్నీ కలిసి జీవ మండలాలు, బయోమ్స్. ఇలాగా ఒక స్థాయిలు అనేవి ఉన్నాయన్నమాట. వీటన్నింటినీ పరిశీలించడం ద్వారా మనకి ఈ జీవావరణ శాస్త్రం యొక్క సంక్లిష్టతను అర్థం చేసుకోవచ్చు మనం. నెక్స్ట్, జీవావరణ శాస్త్రం అంటే ఏంటి? జీవుల మధ్య జరిగే అంతర చర్యలు, జీవులకి వాటి భౌతిక నిర్జీవ పరిసరాలకి మధ్య జరిగే పరస్పర చర్యల్ని వివరించే శాస్త్రాన్నే జీవావరణ శాస్త్రం, ఎకాలజీగా పిలుస్తారు. జీవుల మధ్య జరిగే అంతర చర్యలు, జీవులకి వాటి భౌతిక అంటే నిర్జీవ పరిసరాలకు మధ్య జరిగే పరస్పర చర్యల్ని వివరించే శాస్త్రాన్ని జీవావరణ శాస్త్రం, ఎకాలజీగా పిలుస్తారు. జీవావరణ శాస్త్రం అనే పదము గ్రీకు భాష నుంచి గ్రహించబడింది. జీవుల మధ్య జరిగే అంతర చర్యలు, జీవులకి అదేవిధంగా భౌతిక అంటే నిర్జీవ అంశాలకి మధ్య జరిగే అంటే వాటి యొక్క పరిసరాలకి మధ్య జరిగే పరస్పర చర్యల్ని వివరించేదే జీవావరణ శాస్త్రం, ఎకాలజీ అంటారు. జీవావరణ శాస్త్రము, ఎకాలజీ అనేది గ్రీకు భాష నుంచి గ్రహించబడింది. గ్రీకు భాషలో ఒకియోస్, లోగోస్ అనే 2 పదాల నుంచి వచ్చింది ఎకాలజీ అనే పదము. ఒకియోస్ అంటే ఆవాసము లేదా ఇల్లు లేదా ఆవాసము. లోగోస్ అంటే అధ్యయనం అని అర్థము. జీవులకి పరిసరాలకి మధ్య గల సంబంధాన్ని తెలిపే శాస్త్రాన్నే జీవావరణ శాస్త్రంగా ఎర్నెస్ట్ హేకెల్ నిర్వచించారు. జీవులకి పరిసరాలకి మధ్య గల సంబంధాన్ని తెలిపే శాస్త్రాన్నే జీవావరణ శాస్త్రంగా ఎర్నెస్ట్ హేకెల్ నిర్వచించారు. జీవావరణ శాస్త్రంలో 2 శాఖలు ఉన్నాయి. అంటే ఈ ఎకాలజీలో మెయిన్గా 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఏంటవి? అటకాలజీ, సైనకాలజీ. సైనకాలజీ 2 శాఖలు ఉన్నాయి. అటకాలజీ ఏం చేస్తుంది? ఒకే జాతికి చెందిన జీవులకు వాటి పరిసరాలకు మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తుంది అటకాలజీ. ఒకే జాతికి చెందిన జీవులకి వాటి పరిసరాలకి మధ్య గల సంబంధాన్ని తెలియజేసేదే అటకాలజీ. దీన్నే జాతి జీవావరణ శాస్త్రము లేదా జనాభా జీవావరణ శాస్త్రం అంటారు. దీన్ని ఏమంటున్నారు? అటకాలజీని జాతి జీవావరణ శాస్త్రము లేదా జనాభా జీవావరణ శాస్త్రం అంటారు. జాతుల జనాభాలోని గమనశీలతను లేదా గతిజ శక్తిని, ఇవి వాటి పరిసరాలతో జరిపే అంతర్చర్యలని తెలియజేస్తుంది. అటకాలజీ జాతుల జనాభాలోని గమనశీలత లేదా గతిజ శక్తిని, వాటి పరిసరాలతో జరిపే అంతర్చర్యల్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా ఇది నిర్దిష్ట కాలంలో జనాభా పరిమాణము, జనాభా గమనశీలతలో జరిగే మార్పులను గురించి అధ్యయనం చేస్తుంది. నిర్దిష్ట కాలంలో జనాభా గమనశీలతలో జరిగే మార్పులను గురించి అధ్యయనం చేస్తుంది. జీవావరణ సమాజాల నిర్మాణము, అభివృద్ధి, విస్తరణను గురించి అధ్యయనం చేసే జీవావరణ శాస్త్ర శాఖనే సైనకాలజీ అంటాం. అటకాలజీ అంటే ఏమనుకున్నాం? ఒకే జాతికి చెందిన జీవులకి వాటి పరిసరాలకి మధ్య గల సంబంధాన్ని తెలియజేసేదాన్ని అటకాలజీ అనుకున్నాం. అటకాలజీకి మరొక పేరేంటి? జాతి జీవావరణ శాస్త్రము లేదా జనాభా జీవావరణ శాస్త్రము.
జాతి జీవవరణ శాస్త్రం జాతుల జనాభాలోని గమనశీలత లేదా గతిజ శక్తిని అవి వాటి పరిసరాలతో జరిపే అంతర్చర్యలను తెలియజేస్తుంది. జాతుల జనాభాలో గమనశీలత లేదా గతిజ శక్తిని అవి వాటి పరిసరాలతో జరిపే అంతర్చర్యలని తెలియజేస్తుంది. అంతేకాకుండా ఇది నిర్దిష్ట కాలంలో జనాభా పరిమాణం, జనాభా గమనశీలతని, పాపులేషన్ డైనమిక్స్లో జరిగే మార్పులను గురించి అధ్యయనం చేస్తుంది. ఈ క్రింది వానిలో జనాభా గమనశీలతలో జరిగే మార్పులను అధ్యయనం చేసేది అంటారు. ఏంటది? అటకాలజీ అనమాట, లేదా జాతి జీవవరణ శాస్త్రం లేదా జనాభా జీవవరణ శాస్త్రము. జనాభా గమనశీలత, పాపులేషన్ డైనమిక్స్లో జరిగే మార్పులను గురించి అధ్యయనం చేస్తుంది. నెక్స్ట్ ఏంటి? జీవావరణ సమాజాల నిర్మాణము, అభివృద్ధి, విస్తరణను గురించి అధ్యయనం చేసే జీవావరణ శాస్త్ర శాఖని ఏమంటున్నాం మనం? సైనికాలజీ లేదా సమాజ జీవావరణ శాస్త్రం అంటున్నాం. జీవావరణ సమాజాల నిర్మాణము, అభివృద్ధి, విస్తరణను గురించి అధ్యయనం చేసే జీవావరణ శాస్త్ర శాఖనే సైనికాలజీ లేదా సమాజ జీవావరణ శాస్త్రం అంటాం. ఒక నిర్దేశిత ప్రాంతంలో జీవిస్తూ వాటి పరిసరాలతో అంతర్చర్యలు జరిపే విభిన్న జాతుల సముదాయాన్ని సమాజం అంటారు. ఒక నిర్దేశిత ప్రాంతంలో జీవిస్తూ వాటి పరిసరాలతో అంతర్చర్యలు జరిపే విభిన్న జాతుల సముదాయాన్నే సమాజం అంటారు. ఒక నిర్దేశిత ప్రాంతంలో జీవిస్తూ వాటి పరిసరాలతో అంతర్చర్యలు జరిపే విభిన్న జాతుల సముదాయాన్నే సమాజం అంటారు. సమాజం గురించి తెలియజేసేదే సైనికాలజీ లేదా సమాజ జీవావరణ శాస్త్రం. జీవుల క్రియాశీల పాత్రను, వాటి సమాజ గమనశీలతను సైనికాలజీ పరిగణలోకి తీసుకుంటుంది. ఏంటి? జీవుల క్రియాశీల పాత్రను, వాటి సమాజ గమనశీలతను సైనికాలజీ పరిగణలోకి తీసుకుంటుంది. నెక్స్ట్, జీవావరణ శాస్త్రం యొక్క ప్రాముఖ్యం, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎకాలజీ. అగ్నిని ఉపయోగించడం, పనిముట్ల తయారీ ద్వారా ప్రారంభమైన నాగరికత. అంటే మనిషి యొక్క నాగరికత ఎప్పటి నుంచి మొదలైంది? అగ్నిని ఉపయోగించడం నేర్చుకున్నాడు, పనిముట్లను తయారీ నేర్చుకున్నాడు, కానీ పరిసరాల్లో మార్పుకి దారితీసింది. అయితే అగ్నిని ఉపయోగించడం, పనిముట్ల తయారీ ద్వారా ప్రారంభమైన నాగరికత పరిసరాల్లో మార్పుకు దారితీసింది. క్రమేణా సాంకేతిక పరిజ్ఞానంలో మార్పుల ఫలితంగా సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు వచ్చి మనిషి యొక్క జీవనశైలి మారింది. జీవనశైలి మారి మానవుడు పరిసరాలతో గల బాధ్యతల్ని మర్చిపోయాడు. అంటే ఇక్కడ నీటిని వృధా చేస్తున్నాడు, ప్రకృతిని నాశనం చేస్తున్నాడు, అడవుల్ని నరికేస్తున్నాడు, చెట్లను నరికేస్తున్నాడు, ఇలాగా అనేక రకాలుగా పరిసరాలని బాధ్యతను మరిచాడు. చెట్లను పెంచాల్సిన బాధ్యత ఉన్న మానవుడు చెట్లను పెంచట్లేదు, నీటిని వృధా చేసుకుంటున్నాడు, సహజ వనరుల్ని వృధా చేస్తున్నాడు. సహజ వనరులను అధికంగా కొల్లగొట్టడం వల్ల ప్రకృతి మాత క్రమేణా క్షీణించిపోతుంది. ఈ సమస్యను అధిగమించడానికి అంతరించిపోతున్న ప్రకృతిని రక్షించి భావితరాలకు అందించడానికి మానవుడు తక్షణమే పూనుకోవాలి. ప్రకృతి పరిరక్షణకు జీవులు, పరిసరాలు, వాటి మధ్య గల సంబంధంపై అవగాహన కలిగి ఉండడం అవసరం. ప్రకృతి పరిరక్షణకు జీవులు, పరిసరాలు, వాటి మధ్య గల సంబంధంపై అవగాహన కలిగి ఉండాలి. ఎవరు? మనం. ఎందుకు? మనం ప్రకృతి పరిరక్షించవలసిన అవసరం ఉంది. ఈ ప్రకృతి పరిరక్షణకి జీవులకి, పరిసరాలకి, వాటి మధ్య గల సంబంధాన్ని గురించి మనకి తెలిసి ఉండాలి, అవగాహన కలిగి ఉండడం అవసరం. అందుకే మనం జీవవరణ శాస్త్రాన్ని చదువుకోవాలన్నమాట.